ఇది అట్టాంటి కరోనా కాదు, కరోనా కింగ్ సైజ్. మనల్ని చావు అంచుల దాకా తీసుకువెళ్లిన కరోనా మహమ్మారి అవతారం మార్చుకుని మళ్లీ ముంచుకొస్తోంది. కోట్లాది మందిని మంచం పట్టించి లక్షలాది మందిని మృత్యువుకు అప్పజెప్పిన అదే కరోనా మరో ఉపరకంతో ఉప్పెనై వస్తోంది. ఇది గనక సోకిందంటే నేరుగా మరణమేనట. ఇంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ కొత్త వైరస్ పుట్టినీళ్ళు కూడా ఆ డ్రాగన్ కంట్రీనే. 3 ఏళ్ల పాటు ప్రపంచాన్ని కుళ్లబొడిచిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా. ఆ విషయం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు అదే చైనా మరో డేంజరస్ వైరస్ కి కేర్ ఆఫ్ గా మారింది. పేరు GXP2V. కోవిడ్-19 లా ఇది ఆగి వచ్చేది కాదు. ఈ వైరస్ గనుక సోకిందంటే మరణాల రేటు 100% పక్కా. ఇమ్యూనిటీలకు భయపడి వెనక్కి వెళ్లే ఛాన్సే లేదు అనే వార్తలు మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. కోవిడ్-19 కి మూల కారణమైన SARS-CoV-2 రకానికి చెందిందే GXP2V. మొదటగా 2017లో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు. లేటెస్ట్ గా ఇదే వైరస్ నుంచి కొత్త రకాన్ని చైనాలోని వుహాన్ ల్యాబ్ లో సీక్రెట్ గా ఉత్పత్తి చేశారట. మొదటగా దీన్ని 4 ఎలుకలపై పరిశోధించి చూశారట చైనా సైంటిస్టులు. ఊపిరితిత్తులు, కళ్ళు, ఎముకలు, శ్వాసనాళం, మెదడు పూర్తిగా దెబ్బతిని బరువు తగ్గి కళ్ళు తెల్లబారి కేవలం 5 రోజుల్లోనే ఈ ఎలుకలు నడవలేని స్థితికి చేరాయి. 3 రోజుల తర్వాత మెదడుపై వైరల్ లోడ్ భారీగా పెరిగి చనిపోయాయి. పొరపాటున ల్యాబ్ నుంచి ఇదే వైరస్ బయటకొచ్చి మనుషుల్లోకి ఎంటర్ అయితే మటాషేనట. ఇవే లక్షణాలతో వారం రోజుల్లోనే చనిపోతారనేది ప్రాథమిక అంచనా. గతంలో కోవిడ్-19 సోకిన వాళ్లను క్వారంటైన్ లో ఉంచి పక్కా మెడికేషన్ తో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్ ని శరీరం లోపలే చంపేసేవాళ్లం. అందుకే 70 కోట్ల మందికి కరోనా సోకితే 69 లక్షల మంది మాత్రమే మరణించారు. వ్యాక్సిన్లతో క్రమక్రమంగా రికవరీ రేటు పెరిగింది. డెత్ రేటు 1% దగ్గరే ఆగిపోయింది. కానీ చైనా ల్యాబ్స్ లో తయారైనట్టు చెబుతున్న GXP2V సోకితే 100కు 100 మంది చనిపోతారని, మానవ మనుగడే ఉండబోదని చెబుతున్నాయి రిపోర్టులు. వుహాన్ ల్యాబ్ లో జరిగిన తాజా పరిశోధనల విషయం గ్లోబల్ మీడియాలో రావడంతో యావత్ ప్రపంచం మళ్లీ ఉలిక్కిపడింది. మరోసారి డ్రాగన్ కంట్రీపై విరుచుకుపడ్డం మొదలైంది. ప్రాణాంతక వైరస్ ను ప్రపంచ దేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని కుట్రను చైనా మరోసారి అమలు చేస్తోందంటూ విమర్శలొస్తున్నాయి. అయితే GXP2V వైరస్ కు సంబంధించిన ప్రయోగాలతో వుహాన్ ల్యాబ్ కు ఎటువంటి ప్రమేయం లేదంటోంది చైనా మీడియా. కానీ ప్రపంచ దేశాలన్నీ మరోసారి వైరస్ ఫియర్ తో వణికిపోతున్నాయి.